తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూభారతి రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వేగంగా భూ సమస్యల పరిష్కారం చేయవచ్చని భావిస్తున్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాలను ఎంపిక చేసింది. ఇందులో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఒకటి. ఇక రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిని పైలట్ ప్రాజెక్టు మండలంగా ఎంపిక చేశారు. ఇక ధరణికి భూభారతికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ధరణిలో మొత్తం 33 మాడ్యూల్స్ నూడిల్స్ ఉంటే భారతిలో 6 మాడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక రైతులకు భూభారతిలో రిజిస్ట్రేషన్ త్వరగా అవ్వడానికి అవకాశం ఉందన్నారు. ఇక ధరణి చట్టంలో ROR మోటేషన్లు ఎటువంటి లోపాలున్నప్పటికీ కోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదన్నారు. అదే భూభారతిలో వారం రోజుల సమయం ఇస్తూ నోటీసులు ఇచ్చి పిలిచి సరిచేసే వెసులుబాటు ఉందన్నారు. ఇక గతంలో పొరపాట్లు జరిగిన సందర్భంతో పిలిస్తే చాలా మంది రైతులు ఇష్టమైతే వచ్చేవారు, లేకపోతే వచ్చేవారు కాదు. ఇక చట్టం ద్వారా నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా ఉంటుంది. ఎంతో కాలంగా రైతు ఎదురు చూస్తున్న పెండింగ్లో ఉన్న సాదా బైనమా పరిష్కారానికి భూభారతి చట్టంలో అవకాశం కల్పించారు. ఇక గ్రామ సభలు నిర్వహించి రైతులకున్న భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. భూభారతి చట్టాన్ని రైతులు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. భూభారతి పోర్టల్ని కొత్తగా మన రెవెన్యూ మంత్రి గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ ధరణి పోర్టల్కి ఈ భూభారతి పోర్టల్కి ముఖ్యమైన ఒకటే వెలుసుబాటు మనకి ఏం దొరికిందంటే అధికారులకైనా కానీ ఏమైనా ఇష్యూలల్లో నోటీస్ ఇవ్వడానికి ఈ భూభారతి పోర్టల్లో మనకి అవకాశం కల్పించారు. నోటీస్ ఇచ్చేసి విచారణ గావించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ప్లస్ ఇప్పుడు భూభారతి పోర్టల్లో కూడా ఎంతమంది ఉన్న మాటిల్స్ అన్ని కూడా క్రోడీకరణ మంచిగా కుదించి ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళతరంగా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఒకవేళ ఈ ధరణి అప్డేషన్ రికార్డ్ అప్డేషన్ లేని పొరపాటు జరిగినా కానీ గతంలో RR యాక్ట్ 2020 ప్రకారంగా సివిల్ కోర్టుకు మాత్రం వెళ్ళవలసి ఉండేది. కానీ ఇప్పుడు అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనది. నిర్ణయం తీసుకోవడానికి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ధరణి వల్ల భూమున్నా కూడా భూమి ఎక్కకుండా MR ఆఫీసుల చుట్టూ తిరుగుతూ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అలాగే కోర్టులు కూడా ఈ పరిష్కారం కాలేదు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి వల్ల రైతుకి మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఈ భూభారతి వల్ల గత ప్రభుత్వం వల్ల ఎదుర్కొన్న రైతులు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. కాబట్టి ఈ భూభారతి ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాను. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేది వచ్చిన కాడ నుంచి నాకు భూములు ఎక్కకుండా చాలా ఇబ్బంది పడకుండా మిస్సింగ్ సర్వే నెంబర్ కింద అప్లై చేయమన్నారు. అది అన్నారు, CCL అన్నారు. ఏది చేసినా ఇంత మటుకు ఎక్కలేదు. ఇప్పుడు దానికోసం ఇప్పుడు ధరణి వచ్చిన కానీ 2018 నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. వాళ్ళు ఏమి చేయదు కావాలా, ఏది ఓపెన్ కావట్లేదు అని చెప్పటం జరుగుతుంది. దీన్ని ప్రతిదీ నేను ఏ అప్లికేషన్ పెట్టినా ఆన్లైన్ చేయమంటున్నారో దాన్ని అప్లికేషన్ పెట్టగానే రిజెక్ట్ అంటున్నారు. రిజెక్ట్ అనే కలెక్టర్ ఆఫీస్కి పోయి అడిగితే మీ MRO SR లేదని అంటున్నారు. RSR లేదని చెప్పి నన్ను ఇన్ని రోజులు తిప్పుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడైనా సరే భూభారతి వల్ల నాకు న్యాయం జరిగిద్దని కోరుకుంటున్నాను.